నేను ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా గైస్, దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూడండి అని చెప్పి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో వాళ్ళైతే మనకి మార్నింగ్ 9కి రమ్మని చెప్పారు. సో నేనైతే 8కి లేచాను. నేను కర్టెన్ ఓపెన్ చేయగానే బెక్సో అయితే లేచాడు, ఓకే మార్నింగ్ అయిపోయిందా అని. యాక్చువల్లీ నేను ఎప్పుడు కర్టెన్ ఓపెన్ చేసినా వెంటనే వాడు కూడా లెగుస్తాడు అనమాట. నాకు పర్ఫెక్ట్ పార్ట్నర్ అని చెప్పొచ్చు. సో మార్నింగ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉన్నది. సో క్విక్గా రెడీ అయిపోవాలి, ఎందుకంటే ఇప్పుడు కార్గోకి వెళ్ళాలి. సో చాలామందికి డౌట్ ఉన్నది కార్గో అంటే ఏంటి అని చెప్పి. సో కార్గో అంటే మన లగేజ్ని షిప్ ద్వారా పంపిస్తామన్నమాట. ఈ షిప్ ద్వారా వెళ్ళేది మనకి ఆల్మోస్ట్ 1.5 months to 2 months పడుతుంది మన ఇంటికి రీచ్ అవ్వడానికి. సో అయినా కూడా ఎందుకు వేస్తున్నామంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా గైస్, అంటే స్టార్టింగ్లో మేము లగేజ్ తీసుకొచ్చాం, మళ్ళీ మేము లగేజ్ని రిటర్న్ తీసుకొని వెళ్ళలేదు. చాలామంది కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే అక్కడ చాలా ఐటమ్స్ అని కొత్తగా నచ్చుతూ ఉంటాయి. కానీ ఫ్లైట్లో లిమిటెడ్ లగేజ్ వల్ల వాళ్ళు ఏమీ పర్చేస్ చేయలేరు, ఎందుకంటే ఓన్లీ 20 kgs లేదా 30 kgs మాత్రమే వాళ్ళ బ్యాగేజ్ ఎలా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు కార్గోకి మాట్లాడుకోవచ్చు. కార్గో అనేది షిప్ ద్వారా కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, 1.5 months 2 months, కానీ ఖచ్చితంగా మీ దగ్గరికి అయితే రీచ్ అవుతుంది. కార్గో అనేది మనకి ఏ కంట్రీలో అయినా అవైలబుల్గా ఉంటుంది గైస్, సో మీరు చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే క్విక్గా రెడీ అయిపోదాము, ఎందుకంటే హారిక, శశి ఇంకా ప్రేమ కింద వెయిట్ చేస్తున్నారు. జనరల్గా అయితే అసలు బెక్సో లేచాడంటే అసలు మళ్ళీ పడుకోడు. ఈరోజు ఏంటో నేను కర్టెన్ ఓపెన్ చేసిన తర్వాత నిద్ర లేచి మళ్ళీ పడుకున్నాడు. ఇలా పెట్టుండడం అనేది మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది గైస్, ఎందుకంటే కొంచెం టైంపాస్ అయిపోతుంది బాగా. నేను ఎంత లేపుదామని ట్రై చేసినా వాడైతే కొంచెం తెరిచి చూసాడు కానీ ఇంకా అసలు అది లెగలేదు. కానీ వీడు ఇప్పుడైతే నాకు చాలా క్లోజ్ అయిపోయాడు. వీడిని వదిలి మళ్ళీ ఇండియా వెళ్ళాలి, లేదా ప్లాన్లో ఉన్నాను ఏదో ఒకటి చేసి తీసుకెళ్దాం ఇండియాకి అని, చూద్దాం ఏమవుతుందో లాస్ట్. అండ్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ నాకు ఏ వర్క్ ఉన్నా కూడా వీడికి ఫుడ్ అయితే మ్యాండేటరీ, ఖచ్చితంగా ఫుడ్ అయితే వాడికి వేసే వెళ్తాను. 2 times అనమాట, మార్నింగ్ అండ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఫ్రెష్గా కనిపెడుతున్నావు? నైట్ తొందర పడుకున్నట్టున్నావే. నేను 2 నుంచి కుస్తీ పడితే 3 పడుకున్నా. సో నేను రావడానికి కొంచెం లేట్ అవుతుందేమో అని చెప్పి హారిక అండ్ ప్రేమ కాఫీ తీసుకోవడానికి అయితే కాఫీ షాప్కి వెళ్ళారు. సో ఇప్పుడు శశి నేను కూడా కాఫీ షాప్కి వెళ్తున్నాం అనమాట. హాస్టల్లో ఉండడం వల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే గైస్, మార్నింగ్ అయితే మాకు టిఫిన్ ఉండదు, ఓన్లీ లంచ్ అండ్ డిన్నర్ మాత్రమే. సో మాకు కార్గో దగ్గర లేట్ అవుతుందేమో అనిపించింది, సో అందుకే కాఫీ తీసుకుందామని వచ్చాము. ఏంటి టైర్డ్ అయినట్టున్నావు? నైట్ ఎప్పుడు పడుకున్నావు? ఈ బ్లాగ్ అప్లోడ్ అవుతుంది కదా, ఎర్లీగా పడుకున్నా 10 గంటలకి. 10 గంటలకే పడుకున్నావా? అందుకే కళ్ళు ఎర్రగున్నాయి. 5కి అట్లా పడుకోవడం నో. అక్కడ ర్యాబిట్ ఉందిరా, మరీ కంజెస్టెడ్గా పెట్టారా దీన్ని. హాయ్. పాపం అదే కదా, నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు తల్లి. ఏమో ఫుడ్ మాకే ఇవ్వదు, నీకేమి ఇచ్చిద్ది? నేను ఇస్తావా? ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? ప్రైవసీ లేదు నాకు. అవును మరి, నువ్వు పెద్ద సెలబ్రిటీ అని మళ్ళీ నీకు ప్రైవసీ. మనసులో డౌట్ తాగడంత కాలుతుందా? సో ఇప్పుడు చైనా పోస్ట్కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఆల్మోస్ట్ టైం 9:15, 9:30 అయింది. ఇక్కడ మనకి యూఎస్ నుంచి ఒక పర్సన్ అయితే మనకి మీట్ అయ్యారు, అతని పేరు నిక్ అనమాట. సో ఆ పర్సన్ ఏంటంటే బుక్స్ అన్నీ కూడా వాళ్ళ యూఎస్కి పార్సల్ చేస్తున్నారు. అండ్ హారిక కూడా బుక్ లవర్ అనమాట, ఎక్కడైనా బుక్స్ చూస్తే వదలదు, తనకి బుక్ రీడింగ్ అంటే ఇష్టము. ఏం బుక్ అది? Famous? Is this on TikTok? No, this is YouTube. ఆ పర్సన్ అడుగుతున్నారనమాట, మీది టిక్టాక్లో ఫేమసా అని. ప్రేమ అయితే చెప్తున్నాడు కాదు యూట్యూబ్ అని. ఇక్కడ హారిక అయితే ఒక బుక్ తీసుకున్నది, అండ్ సెకండ్ వన్ ఏంటంటే బ్లూ లైక్ జజ్ అని అతను సజెస్ట్ చేస్తారనమాట. స్టూడెంట్స్ బికమింగ్ బిలీవర్స్ అన్న టాపిక్ మీద ఉంటుందంట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్ తీసుకోండి, బ్లూ లైక్ జజ్.
సో ఆ పర్సన్ అయితే ఇంగ్లీష్ లిటరేచర్ అంట, ఇక్కడ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ టీచ్ చేస్తూ ఉంటారంట. అండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు కూడా చైనాలోనే ఉంటారు, కానీ అతను యూఎస్లో అతని పర్మనెంట్ అడ్రస్కి ప్రజెంట్ బుక్స్ అయితే షిఫ్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ప్రేమ్ అయితే అతని పాస్పోర్ట్ చూస్తున్నాడు అనమాట. వాళ్ళ పాస్పోర్ట్లో పేజెస్ ఈగల్ ఇమేజ్తో ప్రింట్ అయి ఉన్నాయి. సో బాగుంది మీ పాస్పోర్ట్ అని చెప్పి చెప్తున్నాము, మీకు ఇలా ఉండదా అని చెప్పి అతను అడుగుతున్నాడు రివర్స్లోని. లేదు మాకు డిఫరెంట్ ఉంటుంది అని చెప్పి మన పాస్పోర్ట్ అయితే తీసి చూపించాము. మన పాస్పోర్ట్ మీద 3 లయన్ సింబల్ ప్రింట్ అయి ఉంటుంది కదా, అది చూసి అడుగుతున్నాడు అనమాట అతను, ఏంటి దీనికి మీనింగ్ ఏంటి అని. సో ప్రేమ్ చెప్తున్నాడు మా కాన్స్టిట్యూషన్ని రిప్రజెంట్ చేస్తుంది అది అని. అండ్ నెక్స్ట్ అతను వైట్ పేజెస్ అయితే చూసి టూ బోరింగ్ ఉన్నది, కొంచెం కలర్ఫుల్గా చేయించుకోండి అని చెప్పి అంటున్నారు. Maybe you can design the new passport. No, how can you can see? It's a constitution. అండ్ అతని వర్క్ అయిపోయిన తర్వాత మన ట్రాలీస్ అయితే తీసుకొచ్చి మనకి ఇచ్చారనమాట. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వ్లాగ్లో చూసాము, ట్రాలీస్ అనేవి కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం అయితే సెగ్రిగేట్ చేయాలన్నమాట. సో ఒక్కొక్క ట్రాలీలోని ఓన్లీ 20 kgs మాత్రమే ఉండాలి, అది కూడా కబోర్డ్తో కలిపి వెయిట్. సో అందుకని ఇక్కడ శశి అయితే మొత్తం ప్యాక్ చేస్తుంది. లగేజ్ అనేది ఎంత తక్కువ పెట్టినా అది ఎక్కువ వెయిట్ చూపిస్తూనే ఉందన్నమాట. సో శశి అందుకే ఏంటి లగేజ్ ఏం లేదు అయినా కూడా ఎందుకు ఇంత వెయిట్ చూపిస్తుంది అని చెప్పి సాడ్గా కూర్చొని ఉన్నది. ఎందుకంటే లగేజ్ ట్రాలీదే ఎక్కువ వెయిట్ చూపించింది అనమాట. అంటే ఆల్మోస్ట్ పెద్ద ట్రాలీ 5 kgs దాకా ఉన్నది. సో మేము ట్రాలీస్ అనేవి పక్కకి తీసేసి అండ్ ఆ కార్డ్బోర్డ్ తీసుకొని కార్డ్బోర్డ్లోనే మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసాము. సో వెయిట్ అనేది మాకు కలిసి వచ్చింది అనమాట, ఎందుకంటే స్టఫ్ అనేది ఎక్కువ పట్టింది. సో మీరు కూడా ఎవరైనా పార్సల్ చేయాలి అన్న వాళ్ళు ట్రాలీస్ ప్యాక్ చేయొద్దు, ఎందుకంటే ట్రాలీసే సగం వెయిట్ చూపిస్తున్నాయి. మీరు కూడా కార్డ్బోర్డ్ తీసుకొని అందులోనే పార్సల్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ప్రేమ అయితే వ్యాక్యూమ్ చేస్తున్నాము డాల్స్ని. అండ్ గర్ల్స్ అంటే ఆల్రెడీ తెలిసిందే కదా గైస్, టాయ్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ వీళ్ళు కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తున్నారు, అంటే లోపల ఏమైనా డిఫరెంట్ థింగ్స్ ఏమైనా క్యారీ చేశారా అని చెప్పి. అండ్ తీసి మళ్ళీ వాళ్ళే ఆర్గనైజ్డ్గా ప్యాక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి ప్రేమ వ్యాక్యూమ్ చేస్తున్నాడు. అండ్ లగేజ్ మొత్తం చెకింగ్ అయిపోయిన తర్వాత శశిద్ అయితే పార్సల్ చేసి ప్లాస్టర్ వేసేసారు. అండ్ ప్లాస్టర్ వేసిన తర్వాత లగేజ్ అయితే మనకి 21 kgs చూపించింది, ఆల్మోస్ట్ 1 kg ఎక్కువ చూపించింది అనమాట. సో అతను ఏం చేశారంటే మళ్ళీ ప్యాకింగ్ అంతా ఓపెన్ చేశారు, ప్లాస్టర్ వేసింది. సో శశి అయితే ఓపిక్గా మళ్ళీ తీసింది. మీకు చూడటానికి సింపుల్ వీడియోలానే అనిపించవచ్చు, ఓకే 10 minutesలోనే అయిపోయింది అలాగా. కానీ మేము మార్నింగ్ 9:30కి వెళ్ళాము గైస్, ఆల్మోస్ట్ 4 hours పట్టింది. రూమ్కి రిటర్న్ వచ్చాము కదా, 1 o'clock వచ్చాము. అంటే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డబల్ పనే అయ్యింది మాకు. శశిది అయితే ప్యాకింగ్ చేసి మళ్ళీ తీశారు. అండ్ హారికది అయితే ఫస్ట్ పెద్ద కార్డ్బోర్డ్లో పెట్టారనమాట. పెట్టి లగేజ్ అంతా ప్యాక్ చేసిన తర్వాత అతను ఏమన్నారంటే ఆల్రెడీ స్పేస్ ఎక్కువ వస్తుంది, థింగ్స్ అనేవి అటు ఇటు మూవ్ అయిపోతాయి, సో చిన్న కబోర్డ్లోకి షిఫ్ట్ చేద్దామని చెప్పేసి మళ్ళీ అదంతా తీసి చిన్న కబోర్డ్లోకి షిఫ్ట్ చేశారు. అండ్ లాస్ట్కి మొత్తం ఇద్దరికి ప్యాకింగ్ అయితే అయిపోయింది గైస్. అయిపోయిన తర్వాత శశి అండ్ హారిక అయితే ఫామ్ ఫిల్ చేశారు. అండ్ ఈ 2 girls అయితే చైనా పీపుల్ అనమాట, వాళ్ళు కూడా వాళ్ళ లగేజ్ని షిఫ్ట్ చేయడానికి వచ్చారు. నేను ఆల్రెడీ మనమే అనుకున్నాము, కానీ చైనా పోస్ట్కి వచ్చిన తర్వాత చాలామంది అయితే షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ కూడా రాయమని చెప్పారు. సో మొత్తానికి ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము. ఇప్పుడు టైం ఎంత అయిందిరా? టైం 1 అవుతుంది గైస్, ఇప్పుడు 1 అయ్యింది. మేము మార్నింగ్ 9:30 ఆ టైం 9:30కి స్టార్ట్ అయ్యి 9:30కి వచ్చాము. అండ్ మేము లగేజ్ అంతా ప్యాక్ చేసాము. క్యాబ్ వచ్చింది, క్యాబ్లో ఇంకా మిగిలిన లగేజ్ తీసుకొని హారిక అండ్ ప్రేమ్ వెళ్తున్నారు. అండ్ శశి నేను కొంచెం మాకు వామిట్ సెన్సేషన్ వస్తుంది అనమాట క్యాబ్ ఎక్కితే, అందుకే మేము బైక్స్ తీసుకున్నాము. వెళ్దామా?
ఓకే గైస్. సో నేను చెప్పాను కదా గైస్, ప్యాకింగ్ అంతా అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 1 o'clock అయ్యిందనమాట. సో 2కి మళ్ళీ మాకు డిపార్ట్మెంట్ ఉన్నది. సో మేము లంచ్ చేసేసి తినేసిన తర్వాత మేమైతే డిపార్ట్మెంట్కి వెళ్ళాము. సో గాయస్ చూసారు కదా, ఇప్పుడైతే టైం 5 అయ్యింది. ఇప్పుడే నేను రూమ్కి వచ్చాను. మార్నింగ్ లగేజ్ ప్యాకింగ్ అవన్నీ చేసి అండ్ ఆఫ్టర్నూన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇప్పుడైతే వచ్చాను రూమ్కి. అండ్ నన్ను బెక్సోగాడు కూడా ఎలా చూస్తున్నాడంటే వచ్చేసావా అన్నట్టు చూస్తున్నాడు చూడండి. అండ్ చూసారు కదా గైస్, బెక్సోని ఏంటి వచ్చేసావా అన్నట్టు చాలా ఎక్సైట్మెంట్తో చూస్తున్నాడు. అండ్ నేను వచ్చానంటే చాలు ఇంకా బయటకు తీయ ఆడుకుందాం అన్నట్లే చూస్తాడు. అయిపోయింది ఇక్కడితో వ్లాగ్. సో గాయ్స్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ కూడా నోటిఫై చేసుకోండి, సో దట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా, బాయ్ బాయ్.